హలో అండి. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. కానీ ఈరోజు మాత్రం మా పిల్లలు నేను ఎప్పుడు చేయని బూందీ అడిగారండి. ఎప్పుడు ఇలాంటివి అమ్మనే చేసి పంపించేది. ప్రాసెస్ తెలుసు కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇవాళ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏదైనా ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది. కానీ ఫైనల్గా నేను అనుకున్న దానికంటే బెటర్గా వచ్చిందండి. మనం ప్రాసెస్ చూసేద్దామండి నేను ఎలా చేశాననేది. ముందుగా 2 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. అందులోకి 1/2 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా సోడా అండ్ కొద్దిగా సాల్ట్ వేసానండి. మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని దోసపిండి బ్యాటర్ కంటే కొంచెం పల్చగానే కలుపుకున్నానండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదండి, గరిట బూందీ గరిట కాదండి ఇది. ఇంట్లో మేము అప్పాలు చేసుకుంటాం కదండి, మామూలుగా గరిట ఉంటే దాంతో చేస్తున్నాను. గరిట ఒక దగ్గరే కాకుండా నేను చూపించాను కదండి అలా తిప్పుతూ చేయాలండి, లేదంటే పిండి మొత్తం ఒక దగ్గరే పడిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది, బూందీ సరిగ్గా రాదండి. చూసారు కదండి ఎంత బాగా వస్తుందో. ఈ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసా కానీ ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. చూసారు కదండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి గరిట ఈ విధంగా తిప్పుకోవాలండి. మొత్తం అంతా కూడా చేసేసుకోవాలండి ఇదే విధంగా. చాలానే అయిందండి 2 కప్స్ శనగపిండికి. మొత్తం చేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు కరివేపాకు అన్నీ వేయించుకొని వేసుకుందామండి. పల్లీలు వేయించుకొని వేసుకుంటున్నాను. అదేవిధంగా 2-3 వెల్లుల్లి మొత్తం దంచి వేస్తున్నానండి, ఫ్రై చేయట్లేను. అదేవిధంగా కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలుపుకుంటే బూందీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా నాలా ఫస్ట్ టైం బూందీ చేస్తున్నట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.